అందించానంటే ఇక నేను రుణం తీర్చుకున్నట్టు. నీ తోటి స్టూడెంట్స్కి నువ్వు రుణస్తురాలిరా తల్లి. నువ్వు జాబ్ చేసే స్థలంలో నీ తోటి కొలీగ్స్కి నువ్వు రుణస్తురాలివి. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారమ్మా? నువ్వు చెప్పకపోతే ఇంకెవరు పరిచయం చేస్తారమ్మా? నువ్వు పనిచేసే స్థలంలో నీ తోటి కార్మికులకు నీవు రుణస్తురాలివి, రుణస్తుడివి తమ్ముడు. నువ్వు పొలంలో పనిచేస్తే ఆ పొలంలో నీ తోటి వ్యవసాయ కూలీలకు నీవు రుణస్తుడివి, రుణస్తురాలివి. ఎందుకంటే అక్కడ దేవుడు ఆశిస్తాడు, ఈ 20 మంది కూలీలలో నా బిడ్డున్నాడు, నా కుమార్తె ఉంది, ఖచ్చితంగా వీళ్ళకి నా కుమార్తె పరిచయం చేస్తుంది, నన్ను నా కుమారుడు పరిచయం చేస్తాడు వీళ్ళకి నన్ను అని ఆశగా ఎదురు చూస్తాడు. అప్పుడు నీ నుంచి ఆ సువార్త రానప్పుడు ఆయన బాధపడతాడు. ఇంతమంది స్టూడెంట్స్లో నా కుమార్తె ఉంది, ఖచ్చితంగా నా బిడ్డ నన్ను గురించి మాట్లాడిద్ది, నన్ను గురించి మాట్లాడతాడు అని ఆశపడతాడు. నువ్వు ఆయన గురించి ఎత్తడానికి సిగ్గుపడినప్పుడు, బిడియపడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు ఆయన బాధపడతాడు. నువ్వు దేని గురించి సిగ్గుపడుతున్నావో తెలుసా? అవతల ఒక ఆత్మ నశించిపోతుంది, అయినా నువ్వు నీ సిగ్గు గురించి ఆలోచిస్తున్నావు, కానీ నన్ను పరిచయం చేస్తే ఆ ఆత్మ బతికిద్దన్న సంగతి నువ్వు గ్రహించట్లేదని ఆయన బాధపడతాడు. మన రుణస్తులం. అంతేకాదు, నీవు కన్న బిడ్డలకు నీవు రుణస్తుడివి, రుణస్తురాలివి. వాళ్ళని దేవుని భక్తిలో పెంచాలి. లేకపోతే దాని గురించి రేపు అక్కడ లెక్క చెప్పాలి. యేసయ్యను పరిచయం చేయాలి నీ పిల్లలకు కూడా. భక్తిని నేర్పాలి, ఆత్మీయతను నేర్పాలి నీ పిల్లలకు కూడా. ఎందుకంటే రుణస్తుడివి, రుణస్తురాలి వాళ్ళకు కూడా. చిత్రం చెప్పనా? నీ రుణం తీర్చుకోవడానికి నువ్వు వాళ్ళకి యేసయ్యని పరిచయం చేస్తే, ఈ ఒక్క మాటేనండి, నీ రుణం తీర్చుకోవడానికి నువ్వు వారికి యేసయ్యను పరిచయం చేస్తే ఒక్కసారైనా, ఇక వాళ్ళు నీకు రుణస్తులు అవుతారు. ఒకవేళ నీ సువార్త విని వాళ్ళు రక్షింపబడితే లైఫ్ లాంగ్, నిత్యత్వం కూడా వాళ్ళు నీకు రుణస్తులే. కాబట్టి మనం చేయాలి కదా. మనం చేస్తూ ఉంటే దూషించే వాళ్ళు దూషిస్తూ ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు. సిగ్గులేదు, సిగ్గులేదు, చీచా అంటున్నా కూడా వచ్చి చెప్తా ఉంటావు. బుద్ధి లేదు, తన్నాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. ఆ పందినయం నీకన్నా, ఆ కుక్కనయం నీకన్నా, ఛై అంటే పోతుంది, చీ అన్న బాటిల్లా నువ్వు అంటారు. అయినా సరే లక్ష్యం